ఫ్రై చేసి తిందాం. చేయి కాలిద్ది. ఒక జాయిన్ నీకు ఒక జాయిన్. వద్దు రావణ ఇప్పుడు వాటర్ ఏమనక. హాయ్ మామ్స్, చికెన్ జాయింట్స్ 2 కొని తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు మసాలాలన్నీ తట్టించి ఫ్రై చేయబోతున్నాం. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. స్టార్ట్ చేస్తున్నాం మేము. క్లీన్ చేయ బాగా. బయటికి నీళ్ళు సరిపోద్దులే. ఓకే, సైన్ పెట్టి. ఏమేమి కొద్ది చాలరా. సైన్ పెట్టి. ఇప్పుడు మనం లెగ్ పీసులు పట్టించబోయే మసాలాలు: కారము, గరం మసాలా, ధనియాల పౌడరు, చికెన్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కరివేపాకు, లెమన్, లాస్ట్లో కొంచెం పెరుగు యాడ్ చేస్తాం. తీసుకెళ్ళి అది కూడా ఇచ్చే 2. అది చేసిన తర్వాత ఇక్కడ పెట్టుకున్నాం. మసాలాను బాగా పట్టించుకోవాలి. ఈ గ్యాప్స్లో కూడా పెడితే మసాలా బాగా ఇంకుతుంది చికెన్కి. చికెన్కి మసాలా పెట్టుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటున్నాం. ఈ మసాలా అంతా కింద ఉండిపోతుంది. సరిపోతుంది, ఎక్కువైపోయింది లేదా? ఎక్కువ మసాలా రాస్తాం. పర్లేదు ఉండే. ఇది మనం ఎక్కువసేపు ఉంచాం కదరా. ఎక్కువసేపు ఉంచితే తక్కువ రాసుకుని పర్లేదు, దానిలో బాగా వెళ్తుందని. సరే పెట్టి చదివాం. ఇది నా వాయిస్ జనాలు వింటారు. అయితే ఈ సాయి కుమారేనా ఫ్రెండ్స్, నా వాయిస్ ఎంత బాగుందో కామెంట్లో చేయండి. సిలిండర్ గట్టిగా వెలిగిద్దాం. 2 తట్టించి బట్టిగా ఫ్రై చేసి తిందాం. ఉంది చూడు, అగ్గిపెట్టి తీసుకొచ్చాను. అక్కడ అగ్గిపెట్టి ఉంటుంది. లైట్ ఉందా? ఓకే, ప్యానల్ పెట్టి ఆయిల్ అయ్యో. ఇక్కడ దీన్ని కానీ పట్టుకున్నాం అనుకో చేయి కాలిద్ది. క్లాత్ ఉందిలే, సెట్ పెట్టా. ఆయిల్ కొద్దిగా ఎత్తులు పెట్టవలసిందిరా. చాలు చాలు. ఓకే, సరిపోతుంది. అలా అయితే తీసుకురా. స్టవ్ బాగుంది ఎక్కడికి స్టవ్లో. ఫ్లాట్గా లేదు, ఇక్కడ ఒక సైడ్కి వచ్చిందిరా. ఫ్లాట్గా లేదు. 5 ప్యాకెట్ని మనం ప్యాకింగ్ చేసుకుంటున్నాం. మా గంగుబాయి గడు అలా ఆంటీకి ఇస్తాడు. తీసుకో, నేను ఎత్తాను ఆంటీ. నువ్వు అందుకే ఆంటీ బే చేస్తున్నావు. స్టార్ అంటే మా చెప్పగల మూడులో వచ్చేస్తాయి. చేస్తున్నాడు అక్కడ. రైస్ మామూలు తీయట్లేదు అక్కడ. ఆయిల్ హీట్ అయిందని చూడు. ఇంకా అవ్వలేదు. చెయ్యట్టు చూడాలా? చెయ్యట్నా పర్లేదు.
చెయ్యిట్టినా పర్లేదు, కాలు ఇట్టినా పర్లేదు, ఏం కాదమ్మా. వేడైందిరా, వెరీ నైస్. వేడైంది. ఎట్టి ఒక జాయిన్ నీకు, ఒక జాయిన్ నాకు మయ్యా. మసాలా లేదంటే మసాలా నువ్వు తీసుకో. నూపుతుంటే అట్లా కదా నూపుతుంటే. లేదు, హై ఉండాలి. హై వద్దు మనం, స్టార్టింగ్లో అయ్యి ఉండాలి. నీకు తెలియదు, నేను అన్నాను కదా ఇంటర్నేషనల్ చెఫ్ చెప్పడట్లే. అది చిన్న వీక్కిరా రవణ కంగరేండి చూస్తుందిరా, ఆయిల్ చూస్తుందిరా. దీని తప్ప ఇదంతా ఆయిల్ తీసుకున్నది దాంట్లో. గంగా నెక్స్ట్ నువ్వు వచ్చినప్పుడు పెద్ద తీసుకురారు, అది ఫ్రై చేసేది. ఆయిల్ రావట్లేదు. మొన్న నీ మ్యారేజ్కి మీ అత్తరు పెట్టారు కదా, అది తీసుకురా. ఎవరి మ్యారేజ్ ఇద్దరా? మ్యారేజ్ చేసుకొచ్చు కదా, ఎటువంటి కొత్తవి వస్తాయి. నీకు ఆల్రెడీ వచ్చాయి కదరా, నేను చూసి నేను నేర్చుకోవాలి. ఇంకా నీకు మ్యారేజ్ అయిన తర్వాత ఇలాగ వంట చేసుకోవాలి. సరే, ఇప్పుడే నేర్చుకో. అందుకే నేను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తాను నీకు ఇక్కడ. ఏంటి 6 ఏళ్ళ రావణ మంచి సాంగ్స్ పెట్టామా. పుష్ప 2లో కొత్తగా వచ్చింది చూడు ఐటమ్ సాంగ్, గంగోడికి మంచి ఊపొస్తా సాంగ్ పెడితే. ఇప్పుడు కాలుతో నిజానికి ఆ స్టెప్ వేసి బాగోదు మామ. మనం ఇద్దరం చెప్పు. దీనికి పైకి చెప్పు, దీన్ని డైరెక్ట్ మార్చాలి. దీనికి ఇప్పుడు పెద్ద సెట్ అవ్వద్దు. నాకు తెలిసి నూనె సరిపోలేదు. నువ్వు సరిపడదు, సైడ్కి వెళ్ళిపోయింది. అందుకే మ్యారేజ్ చేసుకోరా, కొత్త చెప్తాయని చెప్పాను నీకు. వినవే, మీ అమ్మ నెంబర్ చెప్తాను మ్యారేజ్ చేసి. నాకు వద్దా బాబు. సైడ్ పగలుతుంది మరి నేను. ఏమైందిరా? డాడీ 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 చెప్పనా డాడీ. అదేనా తెలిసిన డాడీ, అది మంచి సాంగ్ రా బాబు. పొరపాడు పొరపాడు. అలా జారేది ఏది జారే దీనికి ఏరా ఒక్క చెప్తాను.
గంగా కరివేపాకు ఏడు మర్చిపోయావా? వేద్దాం వేద్దాం. ఉడకలేదు ఇంకా. ఉడకదురా, అంత బేగ ఉడకవరా అయ్యి. ఇప్పుడే ఇంకా ఉడకాలి. మ్యాట్ ఆన్లైన్ కట్టడి కూడా నేను చెప్తా. అక్కడే ఉండదు. వాటి కింద చూడు. ఎక్కడైందిరా ఇంకా కాలాలా? చంద్రులు చేసావా? ముఖం గుడిస్తాయి వాటర్. ఇక్కడ నువ్వు కొట్టుకో బాబు అలా తీసి ప్లేట్ ఇక్కడ ఇడమ్మా. అక్కడి చుట్టుకెళ్ళి పొద్దున రావడా ఇప్పుడు వాటర్ ఏమనక చచ్చిపోతాం. దించరా ఆపరాని తీయట్లేదు రా. అక్కడ ఉంచురా, అది పట్టుకెళ్ళలేము అక్కడికి. కొట్టుకోవచ్చు, గుడ్డు ఉంది కదా. సరే తెచ్చినది కానీ మనం లెగ్స్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాయి టేస్ట్ చేద్దాం. లెట్స్ గో సిట్ డౌన్. ఫుడ్ రెడీ అయింది కదా, నువ్వు తింటావు ఈరోజు? తింటాను మామ ఈరోజు. అంటారు కదా. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందా? ఓకే, నన్ను వచ్చేది ఇట్నే. నీకు అందుకే రా, ఫుడ్ తిన్నప్పుడు లెమన్ పిండుకోమని చెప్పాను. ఎలా ఉంది? ఫుడ్ అయితే బాగుందమ్మా, మనకైతే నచ్చింది. నీకు నచ్చిందా? నాకు నచ్చింది. మరి ఇప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ పిందో కదా అమ్మ. అయితే ఇప్పుడు ఒక ఆనియన్ తిను, ఇంకా బాగుంటుంది. బాగుంది. ఓకే అయితే ఫుడ్ మన గంగూబాయికి నచ్చింది. మీకు ఎలా ఉంటుందో తెలియదు, మీరు ఎప్పుడు ట్రై చేయక. అప్పుడు పంచదైనా వస్తాయి. ట్రై చేయకుండా బాగుందిరా. తినే మా గంగూబాయ్. ఏదో మాట్లాడేవాడు. అదే టైగర్. అది టైగర్ కాదు. మా